హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ సారీ మీద బ్లౌజ్ కేసిన డిజైన్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఓల్డ్ సారీ. దీని మీదకి వచ్చేసి కస్టమర్ మ్యాంగో డిజైన్ అయితే పర్టికులర్గా అడిగారు. ఎందుకంటే ఇట్లా వాళ్ళకి బార్డర్లో వచ్చేసి మ్యాంగోస్ వచ్చాయి కాబట్టి ఇట్లాగైతే అడిగారు. ఇది ఓల్డ్ సారీ ఏను. బ్లౌజ్ వచ్చేసి పట్టుబిట్టి తీసుకొని వర్క్ చేయించుకున్నారు. వీళ్ళు వేయించుకున్న డిజైన్ కూడా సింపుల్ డిజైనేను, కాకపోతే చాలా బాగా వచ్చింది. దాని డీటెయిల్స్ ఏంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మ్యాంగో డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. సింపుల్గా ఉంటుంది బట్ నీట్గా అయితే వచ్చేసింది. బ్యాక్ మొత్తం ఇట్లా మ్యాంగో బుట్టీస్ అయితే యూజ్ చేశాను. అది సింగిల్గా అయితే పెట్టేసి వేసుకున్నాను. ఈ డిజైన్లో కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం శారీ షేడ్ యాక్చువల్గా అయితే ఈ కలర్ హైలైట్ చేయాలి. మ్యాంగోస్కి ఈ కలర్ ఇద్దాము అనుకున్నాను. బట్ మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే నేను ఎందుకు ఇట్లా చేసుకున్నాను అంటే, మ్యాంగోకి వచ్చేసరికి అవుట్లైన్ వస్తుంది, వీటికి మాత్రం అవుట్లైన్ రావట్లేదు. అప్పుడు అవుట్లైన్ రావడం వల్ల బ్లూ అనేది మనకి ప్రజెంట్ అంటే పర్టికులర్గా కనిపిస్తుంది. లేదు అంటే నార్మల్గా అవుట్లైన్ అనేది లేకపోతే దీంట్లో సెల్ఫ్ అయిపోతుంది. కాబట్టి మ్యాంగోస్కి నేను బ్లూ సెలెక్ట్ చేసుకొని దానికి అవుట్లైన్ ఉండడం వల్ల అది ఒకరో హైలైట్ అవుతుంది. ఈ డిజైన్కి అవుట్లైన్ లేకపోవడం వల్ల శారీ షేడ్ అనేది ఇక్కడ యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పర్టికులర్గా ఇట్లాగా గమనించుకోవాలి. మీకు ఇది చిన్న టిప్ అనుకోండి. అవుట్లైన్ వచ్చినప్పుడు సెల్ఫ్ యూస్ చేసినా కూడా మనకు అక్కడ వర్క్ అనేది హైలైట్ అయిపోతుంది. అవుట్లైన్ రాకపోవడం వల్ల అక్కడ మళ్ళీ మనకి వేరే షేడ్ అంటే ఇప్పుడు శారీ షేడ్ ఇక్కడ యాక్చువల్గా అయితే మ్యాంగోస్లో మనం ఎక్కువగా శారీ షేడ్ యూస్ చేయాలి. కానీ ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఫాలో అయ్యాము అంటే ఇక్కడ బ్లూ అనేది ఇచ్చినా కూడా ఇక్కడ సెల్ఫ్ అయిపోతుంది, ఈ డిజైన్కి కలిసిపోతుంది కలర్కి. అదే ఇక్కడ ఇవ్వడం వల్ల 2 కలర్స్ యూస్ చేసినట్టు ఉంది, బ్లూ కలర్ కూడా ఆపోజిట్గా హైలైట్ అయ్యేటట్టు కూడా ఉంది. ఎందుకంటే ఈ శారీలో షేడ్స్ అయితే ఏం లేవు, ఓన్లీ బ్లూ అండ్ గోల్డ్ షేడ్సే ఉన్నాయి. కాబట్టి నేను ఈ 2 షేడ్స్ని ఈ విధంగా యూస్ చేసుకున్నాను. మనం వేసేటప్పుడు మనకి ఇంకా కలర్ ఛాన్స్ ఉంటే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కలర్ ఛాన్స్ లేదు కాబట్టి బ్లూ కంపల్సరీ ఒకటి వాడాలి, నేను ఈ షేడ్ వాడాలి, గోల్డ్ అవుట్లైన్కి వాడుకోవాలి. అవుట్లైన్ గోల్డ్ ఇస్తున్నాము, దీనికి అవుట్లైన్ లేదు కాబట్టి ఇక్కడ బ్లూ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పర్టికులర్గా ఈ రీజన్ కొద్దిగా నేను ఈ డిజైన్కి ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. మీకు చిన్న టిప్ లాగా మీరు కలర్స్ వేసుకున్నప్పుడు ఒక ఐడియా కోసంగా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. టోటల్గా నెక్ డిజైన్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. దీని నెంబరు, దాని డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఇప్పుడైతే హ్యాండ్ చూద్దాం. మీకు ఒకసారి శారీ దీని మీద పెట్టి చూపిస్తాను, అంటే మీకు క్లారిటీ కాంబినేషన్ అనేది ఎట్లా ఉంది అనేది అర్థం అవ్వడం కోసము. ఇక్కడ మ్యాంగోస్కి వచ్చేసరికి నేను సింగిల్ వేసినప్పటికీ కలర్ మారుద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ హ్యాండ్కి వచ్చేసరికి ఇది కంటిన్యూటీలో మనకి బూటీస్ తోడు కలుపు కుట్టేయడం వల్ల ఇక్కడ ఒక కలరు, మళ్ళీ బ్యాక్ బూటీస్కి కలర్ చేంజ్ అయితే లుక్ డల్గా ఉంటుందేమో అన్న ఆలోచనతో ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ కూడా బ్లూ అనేది యూస్ చేశాను ఫ్రెండ్స్. లేదు అంటే అట్లా ఏమీ అబ్జెక్షన్ లేదు, కస్టమర్ ఏమనరు అనుకున్నప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ అనేది చేసేసుకోవచ్చు, మన ఇష్టము. బట్ ఇక్కడ మాత్రం నేను కొంచెం డల్ అవుద్దనిపించింది, లేదంటే శారీ షేడ్ అయితే బ్రహ్మాండంగా హైలైట్ అయ్యేది. ఈ మ్యాంగోస్కి అనేది ఈ శారీ షేడ్ అనేది యూస్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ హ్యాండ్స్ కార్డ్ మారలేదు కాబట్టి దీనికి కూడా నేనైతే మార్చలేదు. టోటల్గా లుక్ అయితే ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్టికులర్గా చూస్తున్నారు కదా శారీ షేడ్కి మ్యాచింగ్ అనేది ఎట్లా ఉందో. లుక్ అయితే ఇది. హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా నీట్గా సింపుల్గా ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేసే విధంగా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇది కొంచెం పెద్దవాళ్ళేను ఈ విధంగా అఫీషియల్గా ఉండేటట్టయితే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫినిషింగ్ చాలా బాగుంది, చాలా నీట్గా అయితే వచ్చింది. డిస్టర్బెన్స్ అన్న మాట్లేదు. ఈ డిజైన్ నెంబర్ ఏంటి, ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, అసలు కలర్ ఛాన్సెస్ ఏంటి అనేది అన్నీ కూడా మిషన్లో మీకు చూపిస్తూ చెప్తాను. ఈరోజు డిజైన్ అయితే ఇది. ఇంకో డిజైన్ ఆల్రెడీ వేసిన డిజైన్ నేను, అది ఫుల్ వీడియో కూడా ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ కలర్ కాంబినేషన్ వీళ్ళకి వచ్చేసి సింపుల్ హ్యాండ్ యూస్ చేశాను, ఆ వీడియోలో వచ్చేసి పెద్ద హ్యాండ్ యూస్ చేస్తున్నాను. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు జస్ట్ ఇప్పుడైతే డిజైన్ చూపిస్తాను. ఇంకొక అది ఆల్రెడీ వేసిన వీడియో అనేది మాత్రం మీకు కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. ఎవరైనా దాని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్స్ మీకు చూపిస్తానన్న. ఇంకో శారీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. శారీ అయితే ఇది కూడా ఓల్డ్ శారీ అను. దీంట్లో బార్డర్ షేడ్ ఉంది కదా, ఈ షేడ్కి మ్యాచింగ్ అయితే పట్టుబిట్టి అయితే తెచ్చుకున్నారు. దీని మీదకి కట్ వర్క్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు వచ్చినప్పుడు ఇంకొక బ్లౌజ్కి వేసానని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ ఉండింది, అది చూసి దీనికి అది కావాలి అని చెప్పి పర్టికులర్గా అయితే సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నారు. లేట్ చేయకుండా డిజైన్ చూద్దాం. డిజైన్ అదిగోండి ఫ్రెండ్స్, మొత్తం గోల్డ్ అండ్ శారీ షేడ్ సింగిల్ షేడే తీసుకున్నాను. ఇంకో షేడ్ ఉంది కానీ కొంచెం కలిసిపోతుంది అన్న ఆలోచనతో నేను పర్టికులర్గా ఈ 2 కలర్స్తోనే హైలైట్ చేశాను. గోల్డ్ అండ్
శారీ షేడ్ లుక్ అనేది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కట్ వర్క్లో ఈ డిజైన్ సెలెక్ట్ చేసాను. సింపుల్ బూటీస్ అయితే యాడ్ చేశాను. ఈ బూటీస్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, బట్ మీకు వీడియోలో కొత్తగా చూసే వాళ్ళ కోసంగా ఈ బూటీస్ యొక్క డిజైన్ కూడా మీకు అయితే యాడ్ చేస్తాను, క్లారిటీ ఉంటుంది. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది చాలా నీట్గా సింపుల్గా అయితే వచ్చేసింది. ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ ఇంకా అదే విధంగా ఉంటుంది. బార్డర్ హ్యాండ్ కూడా ఇంక ఇదేను, ఈ బూటీసే యాడ్ చేశాను. యాక్చువల్గా ఉన్న డిజైన్ అయితే ఈ హ్యాండ్ అనేది చాలా హెవీ డిజైన్ కూడా ఉంది. మీరు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ వర్క్ డిజైన్ అయితే కంటిన్యూ అయిపోతుంది. బూటీస్ అనేది ఇట్లా వచ్చేస్తాయి. జస్ట్ సింపుల్గా కుందన్స్ అయితే అంటించాను ఫ్రెండ్స్. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ యొక్క హ్యాండ్ లుక్ అయితే ఇది. మిగతా డీటెయిల్స్ మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ వీడియో ఉందని చెప్పాను కదా, ఆ డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. దీని డీటెయిల్స్ అనేది కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. వీడియో అనేది చెక్ చేయండి ఎవరికైనా కావాలన్న వాళ్ళు. వీడియోలో చూపించిన బ్లౌజ్ ఉంది కదా మ్యాంగో డిజైన్, అది వచ్చేసి ఇది నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ మాత్రం చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ వీడియోలో బ్లౌజ్కి బూటీస్ యూస్ చేశాను కదా, ఆ డిజైన్ ఫోటో కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చేసి బూటీ, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బార్డర్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ విత్ ఈ మ్యాంగో బూటీస్తో అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ చూసినట్లయితే 30,238 స్టిచెస్. చూడడానికి సన్నగా ఉంది కానీ స్టిచెస్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 11,782, బార్డర్ హ్యాండ్ బూటీస్తో వచ్చేసి 19,375. ఈ డిజైన్ అయితే స్టిచెస్ ఇవి. ఈ సింగిల్ బూటీని అయితే నేను బ్యాక్ నెక్లో యూజ్ చేసుకున్నాను. ఆ ఒక సింగిల్ బూటీకి ఒక్కొక్క దానికి 168 స్టిచెస్ అయితే వచ్చాయి. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. కలర్స్ అయితే 3 ఛాన్స్ ఉన్నాయి, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ వన్ అసలు ఏం రాదు. సెకండ్ వన్ చెప్పాను కదా ఈ బ్లూ షేడు. సెకండ్ వన్ మ్యాంగోలో ఉంది కదా అది. యాక్చువల్గా అయితే ఇచ్చిన ప్యాటర్న్ అయితే ఇది. మన శారీలో ఉన్న కలర్స్ తగ్గట్టు విధంగా చెప్పాను కదా. ఇక్కడ బ్లూ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి అవుట్లైన్ రావడం వల్ల అక్కడ బ్లూని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి శారీ షేడ్ యూస్ చేశాను. నెక్ లైన్లో కూడా సెంటర్లో వచ్చేసి శారీ షేడ్ యూస్ చేశాను. అటు ఇటు వచ్చేసి గోల్డ్ షేడ్స్ అయితే యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే ఛాన్స్ అయితే ఇవి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన ఛానల్లో డైలీ కొత్త డిజైన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చెక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.